హాయ్ అమ్మ, ఇవాళ కోడిగుడ్లు చింత చిగురు వేపుడేస్తాను చూడండి. ఉప్పు వేస్తున్నాను కొంచెం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాస్ కిచెన్. ఈరోజు మా మమ్మీ అండి వంట చేస్తుంది చూడండి. కొంచెం నూనె, కోడిగుడ్లు చింత చిగురు ఫ్రై అండి. ఇది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెట్టుకొని బాయిల్ అయిపోయినాక అయ్యమ్మ గుడ్లు చింత చిగురులోకి చింత చిగురు బాగా నలిపి పెట్టుకుని ఇక్కడ ఉల్లిపాయలు 5, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయ, అల్లం, మసాలా ఇలా బాయిల్ అయిపోవాలమ్మ గుడ్లు. స్టవ్ వెలిగించాను, పాన్ పెట్టుకున్నాను, ఇగో నూనె పోస్తున్నాను. తర్వాత పోస్ట్ వేస్తున్నాను. ఆయిల్ బాగా మరినాక ఒక్కొక్కటి అయ్యమ్మా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మీ చేస్తున్నారండి వంట. గుడ్లు వేస్తున్నాను. ఇంకోండి కోడిగుడ్లు ఎందుకన్నానమ్మా సరిగా రావట్లేదు ఈ మధ్య. ఎందుకనంటాం? ఎంత బాగా చేసినా సరే రావట్లేదు మరి ఎందుకనో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాస్ కిచెన్ 916. నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కంపల్సరీ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. సింప్లీగా నేను మీకు పెడతాను. ఏ వంటైనా సరే సింపుల్గా చేసుకునేలా పెడతాను. అర్థమవ్వని వాళ్ళకి కూడా అర్థమయ్యేలా పెడతాను ఫ్రెండ్స్. ఈ గుడ్లు బాగా ఏగిపోవాలమ్మా. బాగా ఏగాలి. ముందు పసుపు ఎందుకు వేసుకుంటామంటే గుడ్లు అడుగంటవు, దాని తోడు ఎర్రగా ఏగిపోతాయి. అలా ఎర్రగా ఏగిపోతాయి. ఇంకా ఏగాలి ఫ్రెండ్స్. ఇవి బాగా ఏగిపోయింది, తీసేసుకుందాం. జాగ్రత్త ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి ఏగేటప్పుడు కొంచెం పగిలితాయి, చూసుకొని వేపుకోండి, ఘాట్లు పెట్టుకోండి. ఇవి ఆల్రెడీ అక్కడక్కడ బొరుగులుగా ఉన్నాయి కదా, మేమేమి పెట్టలేదు, చూసుకొని వేసుకోండి. కానీ గుడ్డుగా వేసేటప్పుడు మాత్రం మీరు ఘాట్లు మాత్రం ఖచ్చితంగా పెట్టండి. నేను మధ్యలో ఇలా టిప్స్ చెప్తాను ఫ్రెండ్స్, మీరు యూజ్ చేసుకోండి. అవి కూడా అలా పేలుతాయి. నా వీడియోలో కంపల్సరీ మీకు ఏదో ఒక టిప్ ఉంటుంది ఫ్రెండ్స్. అలా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏంటి అమ్మయ్యి చాలేమా, ఆయిల్ ఎక్కువ మన ఫ్రెండ్స్ చూసి దడుచుకుంటారు. అమ్మో జాగ్రత్తమ్మా, కాలిందా ఏమ్మా? పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇందాడ చిన్న అల్లం ముక్క, ఒక ఎల్లుల్లిపాయ కూడా చూపించాం కదా, అది ఇవి వేగినాక వేయాలి. ఏమ్మా అంతేనా? వేసేసావా? అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. అవునవును.
అమ్మ చేయి కాలిందా బాగా? లేదు ఏది? లేదు చూడు చూపించు. ఆ, ఇంత బాగా ఆ. మగ్గిపోవాలి బాగా. మూత పెట్టాలా అవసరం లేదా? మూత పెట్టాలి చూడు. పెట్టు, అక్కడ ఉంది చూడు మూత, ఆ పక్కనమ్మా. కరివేపాకు కూడా వేసేస్తున్నావా? ఆ పక్కన ఉంది మూత. తిప్పుకోవాలి, ఆయిల్ బయటకు వచ్చేదాకా వేసుకోవాలి. అమ్మాయి అన్న టిప్ చెప్తావు మా ఫ్రెండ్స్కి. ఏం చెప్తుంది? చేస్తున్నాను చూస్తున్నారు వాళ్ళు. అమ్మ నువ్వు చెప్పగానే చెప్పేసావు తెలుసా టిప్పు. వంట చేసేటప్పుడు పక్కన ప్లేటు పట్టుకోకూడదని చెప్పేసావు. కాలుతుంది పక్కన ప్లేటు. వంట చేసేటప్పుడు దంచగా అక్కడ తగిలిద్ది కదండి, అది కాలిద్ది, జాగ్రత్తగా చేసుకోండి. అలా మూత పెట్టేసుకొని ఏమన్నా టిప్ చెప్పామా మా ఫ్రెండ్స్తో మాట్లాడు. ఏం చెప్తాం, ఇలాగే చిన్న చిన్న కూరలు చేసుకోవాలి రోజు. చికెను మటన్ కాకుండా ఇలాగే చేసుకోవాలి. హాయిగా తింటారంటావా? ఇది మగ్గిపోతుందమ్మా. ఇదో 10 నిమిషాలైనా వదిలేసాం కదా మెత్త. మగ్గిపోతుంది చక్కగా. ఇప్పుడు ఉప్పు కారం వేయాలి ఇందులో. చింతచిగురు ఎప్పుడు మరి? లాస్ట్లో నలిపి ఇలా శుభ్రంగా నలిపి ఇలా ఇలా నలిపేసి ఈ మసాలా దింపే ముందర వేసుకుంటావా? అక్కడ ఉన్నాయి చూడు, అదేమో సాల్ట్ అమ్మా. అయిగో ఉప్పు కారాలు అక్కడ పెట్టాము చూడు. ఇంకా చూడు, ఒక సిలిసానర అంతేలే, వాళ్ళకి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు. ఈ టైంలోనే వేయాలి, ఎందుకంటే ఎక్కువ ఉన్నప్పుడు వేసుకుంటే మనకి తెలియదు కదా. కారం అదే కింద పెట్టావుగా, అది కారం. కారం కూడా అంతేనండి, మీరు ఎంత పడితే అంత కారం. ఫస్ట్ ఇక్కడ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి. ఇక్కడ మా మమ్మీ అయితే చూసే వేసింది. మగ్గిపోయిందమ్మా. చూడు ఎలా మగ్గిపోవాలి చూడు. అలా మగ్గిపోయింది. ఇలా చింతచిగురు వేసుకోవాలి, బాగా కడిగి నలిపి పెట్టుకోవాలి. ఇలా ఇది కొంచెం పచ్చి అంతా పోయేదాకా కొంచెం వేపుకొని ఇలా ఇష్టంగా తింటారు. 2 నిమిషాలు ఇలా ఇలా ఇక్కడ చింతచిగురు మగ్గిపోయింది కదమ్మా. మగ్గిపోయింది. అదిగో ఇప్పుడు గుడ్లు వేస్తాం. గుడ్లు వేస్తున్నాను. గుడ్ల మీద కొంచెం మసాలా దింపుతాను, గుడ్లు పడుతుందని. ఇట్లా ఇట్లా కొంచెం ఇట్లా మసాలా గుడ్డు పట్టిందా. ఇప్పుడు ఇట్లా ఈ కూర వల్ల నీ చేయి కాలిపోయిందమ్మా అనవసరంగా. అమ్మ బాగా వస్తుందమ్మా వాసన మాత్రం, స్మెల్ అసలు ఎరగదీసేస్తుంది. చాలా బాగుంది, ఎప్పుడెప్పుడు విద్దా వంట అనిపిస్తుంది. మసాలా వేస్తున్నాం కదా, కొత్తిమీర. ఇక ఏదైనా తుంచే ఇటు చేసేస్తామే మా అమ్మ అయితే. మనమైనా తరుగుతాం కానీ మా అమ్మ అయితే ఏకంగా డైరెక్ట్గా దాంట్లో పడేయడమే, చాకులతో పని లేదనమాట. అంతే.
ఇది ఫ్రెండ్స్ ఇక ఈరోజు వంట. రైస్ అయితే పక్కన మగ్గుతుంది, చూడమని బాజీ. ఇంకా రైస్ అవ్వలేదు. ఇదిగోండి కర్రీ ఇలా వచ్చేస్తుంది విడివిడిగా. ఒకసారి చూపించమ్మా, గుడ్డు చూపించు. ఈ విడివిడిగా వచ్చేస్తుంది. ఈ గుజ్జు కలుపుకొని అన్నంలో చారు పెట్టుకోవాలి. చారు పెట్టుకున్న ఏదైనా టమాటా రసమైనా లేకపోతే ఏ చారు అయినా, సాంబార్ అయినా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అసలు ఆ గ్రేవీతోనే తినేవచ్చమ్మా పల్లెడు అన్నం. చూడు, ఒక ప్లేట్ రైస్ అలాగా తినేయవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి వంటలు మీకు ఇంకా కావాలంటే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడికి ఇది అయిపోయిందండి. స్టవ్ ఆపేసావమ్మా? స్టవ్ ఆపేసింది ఫ్రెండ్స్. ఎక్కువైతే నల్లగా అయిపోద్ది. ఇవాళ మా నాన్నగారు తింటారు, మీకు చూపిస్తాను. అమ్మ చేసింది చూడు, కోడిగుడ్డు చింత చిగురు. తిను చూద్దాం. మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు నాన్న. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా హాయ్. ఫ్రెండ్స్ మా నాన్నకు మాత్రం మేమెవ్వరం చేసినా సరే నచ్చదు, మా అమ్మ చేస్తేనే నచ్చిద్ది, ఇష్టంగా తింటాడు. ఇంకా మేమెవరం చేసినా సరే తింటాడు, కానీ అస్సలకి ఒక ముద్ద తినేసి ఇక పక్కకి వెళ్ళిపోతాడు. అది మా అమ్మ చేస్తే మాత్రం ఇక సూపర్గా ఉంది అంతే. అమ్మ చేసిన కూరల్లో మటన్ కూర, చికెను, కోడిగుడ్డు కర్రగా పొట్టు చేస్తుంది, బాగా చేస్తుంది. అవునా, అమ్మతో కూడా వీడియోస్ చేపించాలి. అసలుకి చాలా మంది వీజీ ఐటమ్స్ చేసిద్ది ఫ్రెండ్స్ మా మమ్మీ, చాలా బాగా చేసిద్ది. మీకు త్వరలో మా అమ్మతో కూడా పెట్టేస్తాను, చూద్దరు. కానీ ఫ్రెండ్స్ మా నాన్న మాత్రం ఎంజాయ్ చేస్తూ తింటాడు మా అమ్మ చేసే వంటలు. చాలా సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతటితో వీడియో ఉండండి. మా అమ్మని కూడా పిలుస్తా, బాయ్ చెప్పాలిగా మీకు. అమ్మ రా నాన్న పక్కన నుంచో. వీళ్ళిద్దరూ మా అమ్మ మా నాన్న. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మా అమ్మ అయితే వీడియో చేస్తానంటుంది. మా అమ్మకి వేరే సపరేట్గా పెడతాను వీడియో, ఛానల్ ఓకే చేస్తాను త్వరలో, ఇప్పుడైతే ఇంకా లేదు. అమ్మ ఏమన్నా చెప్తావా? నాన్న నువ్వు బాయ్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు ప్రతి ఒక్కటే వస్తాయి. ఇంకా వీజీ ఐటమ్స్ నేను పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఇంతటితో వీడియో. బాయ్ ఫ్రెండ్స్.